వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ర్యాండమ్ నంబర్ జనరేషన్ అనమాట. సేమ్ ఇందాకే ఎల్సీజీ లీనియర్ కాంగ్రెన్షియల్ మెథడ్ ఎట్లా అడుగుతారో దానికి కూడా ఒకవేళ ఎక్స్టెండ్ చేసి అడిగితే ఇది అడగొచ్చు అనమాట. ఆల్సో జనరేట్ బైనామియల్ ర్యాండమ్ నంబర్స్ అనేసి మనకి ఇంకొక ఎక్స్ట్రా పారామీటర్ ఇస్తాడు p=0.38 అనేసి. దీనిలాగానే ఇది బెర్నౌల్లీస్కి ఇది మనం వాడతాం. ఒకవేళ అది అడిగితే మాత్రమే ఆ టేబుల్లో రాస్తాం. నెక్స్ట్ బైనామియల్ ర్యాండమ్ నెంబర్స్కి దీని స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ లీనియర్ కాంగ్రెన్షియల్ మెథడ్ చేయాలి. ఇది మొత్తం చేసేయాలి. ఇది మొత్తం చేసినాక ఎక్స్ వాల్యూస్ అన్నీ కనుక్కుంటాం, సూడో నెంబర్స్ కూడా కనుక్కుంటాం. తర్వాత మనకి బైనామియల్ ర్యాండమ్ నెంబర్స్ కావాలంటే ఇది కూడా అవసరం, బెర్నౌల్లీస్ ర్యాండమ్ నెంబర్స్. అందుకే ఈ రెండింటికి కలిపి ఒకటే నెంబర్ ఇస్తారు వాళ్ళు ఒకవేళ పారామీటర్ ఇస్తే. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇది చేయాలి. ఇది చేసిన తర్వాత మనం ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ చేయాల్సింది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ అన్ని రాస్తాం. x1 నుంచి x10 వాల్యూస్, దాని యూనిఫామ్ వాల్యూస్ ర్యాండమ్ నెంబర్స్. తర్వాత ఇది బెర్నౌల్లీస్ మనం అన్ని సాల్వ్ చేసి అది కూడా రాయాలి. ఇక్కడ వాళ్ళు క్వశ్చన్లో 4 ర్యాండమ్ నెంబర్స్ అడిగారు అనుకో, లైక్ ఇప్పుడు మనకి ఇది x1 నుంచి x20 వరకు అడిగినారు అనుకో దీనికి, అండ్ వాళ్ళే చెప్తారు ఎన్ని ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ చేయాలి బైనామియల్కి అనేసి. బైనామియల్కి 4 అడిగినారు అనుకో, మనం 5 లాగా డివైడ్ చేసుకోవాలి ఉన్న ఎక్స్ వాల్యూస్ని. ఇక్కడ మనకి ఈ 0 1 0 1s 20 వస్తాయి కదా. సో ఫస్ట్ 5 తీసుకొని ఫస్ట్ 5 తీసుకొని దీన్ని అన్నీ యాడ్ చేస్తే 2 వస్తుంది. నెక్స్ట్ 5 తీసుకుంటే వేరే నెంబర్ వస్తుంది. నెక్స్ట్ 5. సో అట్లా 4 ర్యాండమ్ నెంబర్స్ మనకు వస్తాయి అనమాట. 4 సెట్స్ లాగా చేసుకొని లాస్ట్కి ఒక్కొక్క నెంబర్ వస్తుంది కదా, 2 1 అట్లా. అవి బైనామియల్ ర్యాండమ్ నెంబర్స్ అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఇంకొకటి పాయిజన్ ర్యాండమ్ నెంబర్స్ జనరేషన్. మనకి ముందు యూనిట్లో కూడా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, కానీ అవిటికి వేరే ఫార్ములాస్. ఇది ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ చేయడానికి ఈ ఫార్ములాస్ అనమాట. ఓకే, ఇది పాయిజన్ ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేయడానికి ఈ ఫార్ములా πx+1 కింద i=1 ఉంటుంది అన్నిటికీ. ui e⁻−λ. ఇది మన క్వశ్చన్లో ఏమని ఇస్తారు, ఒక పారామీటర్ ఇస్తారు. ఒకవేళ పారామీటర్ =2 అని అనుకో, ఇప్పుడు λ =2 అవుతుంది. ఈ లాంబ్డాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. లాంబ్డాలో e⁻−2 వాల్యూ ఎంత 0.13. ఓకే, సేమ్ ఇదే ఇక్కడ వేసిన e⁻−2 0.13 వస్తుంది. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. పుట్ x =0. x 0 నుంచి స్టార్ట్ చేయి. x 0 అంటే ఇక్కడ 0 +1, అన్నిటికీ +1 ఖచ్చితంగా ఉంటుంది. సో 0 + 1 ఎంత 1. సో ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ i = 1. u1 మనం ఫస్ట్ ఇటరేషన్ చేస్తున్నాం కాబట్టి u1 లైక్ క్వశ్చన్లో కొన్ని నెంబర్స్ ఇస్తారు, ఆవు నుంచి చూపిస్తారు. సో ఇట్లా క్వశ్చన్ వస్తుంది అనమాట. పాయిజన్ ర్యాండమ్ నెంబర్ వాళ్ళు కొన్ని వాల్యూస్ ఇస్తారు, వీటికి మనం పాయిజన్ నెంబర్స్ కనుక్కోవాలన్నమాట. వాళ్ళు ఎన్ని కనుక్కోమన్నారు, 5 వాల్యూస్ కనుక్కోమన్నారు. పాయిజన్ నెంబర్స్ జనరేట్ చేయమని చెప్పినారు ర్యాండమ్గా. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. u1 అంటే మనకు ఫస్ట్ క్వశ్చన్ ఒకటి నెంబర్స్ ఇస్తారని చెప్పిన కదా, దాంట్లో ఫస్ట్ నెంబర్ u1 అంటే ఇది 0.91. ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ లెస్ దాన్ ఉంది కదా, ఇది మనకు వాల్యూ ఎంత వచ్చింది, ఇప్పుడు 0.13 వచ్చింది. ఇప్పుడు 0.91 దీనికంటే పెద్ద కదా, ఇది పెద్ద కదా అంటే ఇది వస్తుంది. సో అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. సో ఇంటూ అని పెట్టేసుకుంటాం. ఒకవేళ సాటిస్ఫై అయితే ఇక్కడ నేను చేసిన ఇప్పుడు i = 2 పెట్టుకున్నాం. x = 1 పెడితే ఇక్కడ x అంటే 1 + x కదా, 1 + 1 2 అవుతుంది. x1 పెట్టుకున్నా కూడా ఈ నెంబర్. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ఇందాక ఉట్టి u1 తీసుకున్నాం కదా, నెక్స్ట్ స్టెప్లో u1 × u2. దాని నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు x3 పెట్టుకున్నాం అనుకో, u1 × u2 × u3 × u4. అట్లా ఈ నెంబర్స్ ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నీ 1 by 1 పే చేసుకుంటా పోవాలి. ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్కటి యాడ్ అవుతుంది. లైక్ మల్టిప్లై చేయాలన్నమాట. మల్టిప్లై చేసిన తర్వాత సేమ్ అదే కండిషన్ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ మల్టిప్లై చేస్తే వాల్యూ వస్తుంది. దీనికి ఇప్పుడు మనకున్న వాల్యూ లాంబ్డా వాల్యూ చేసినాం కదా, ఆ లాంబ్డా వాల్యూతో మనం వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ అది సాటిస్ఫై అయ్యింది అనుకో, లాస్ట్ x = 4 పెట్టిన దగ్గర సాటిస్ఫై అవుతుంది. అంటే లాంబ్డా పైన 5 ఉంది, అంటే x + 1 కదా లాంబ్డా పైన. సో 4 + 1 5, ఇక్కడ 5 వస్తుంది. దీనికి ఏం చేయాలా, ఇక్కడ 4 వాల్యూస్ తీసుకున్నాం కదా, u1 × u2 × u3 × u4 × u5. ఇక్కడ ఫస్ట్ 5 వాల్యూస్ మనం
రాసుకున్న తర్వాత మనకి సాటిస్ఫై అయింది కండిషన్ ఇది, అంటే ఇది లెస్ దాన్ వచ్చింది దీనికంటే. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఇక్కడ ఆపేసేయాలి, ప్రాసెస్ ఆపేసి ద ఫస్ట్ పాయిజన్ నెంబర్, ఇదే మనకు ఫస్ట్ సాటిస్ఫై అయింది కాబట్టి ద ఫస్ట్ పాయిజన్ నెంబర్ ఈజ్ 4 అని ఎట్లా చెప్తారు, x=4 దగ్గర సాటిస్ఫై అయ్యింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ x=0తో స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ నెంబర్ వరకు అయిపోయింది కదా, ఫస్ట్ 5 నెంబర్స్ అయిపోయినాయి, అంటే ఏ నెంబర్ వరకు 0.26 వరకు అయిపోయినాయి. 1 2 3 4 5 ఈ నెంబర్ వరకు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ నెంబర్స్ నుంచి చెక్ చేసుకోవాలి. ఈ నెంబర్కి మళ్ళీ x=0, x=1, x=3 అట్లా పెట్టుకొని పోవాలి. సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ చేయాలి. x=0 అంటే పైన 1 వస్తుంది అనమాట. సో ఫస్ట్ నెంబర్ కాబట్టి u1 అంటే మళ్ళీ ఫస్ట్ నెంబర్ తీసుకోవద్దు, 0.91 ఈ నెంబర్ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు అవి అయిపోయినాయి కదా, 0.613 ఈజ్ గ్రేటర్ దాన్, ఇది గ్రేటర్ దాన్ కాబట్టి మనకు సాటిస్ఫై అవ్వట్లే. సేమ్ అట్లనే మళ్ళీ x=1 అని పెట్టేసి u1 u2 అంటే 0.613 × 0.118 అట్లా ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడ సాటిస్ఫై అయ్యింది. x=1 దగ్గర